హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జేమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గంగ మరియు పెద్దయ్యారు ఇద్దరు గుడికి వచ్చారనమాట. అలా గుడికి వచ్చి ఉంటే గంగ వాళ్ళ అమ్మ మాత్రం నక్కి నక్కి చూస్తూ ఉంటుందన్నమాట గంగని. అలా చూస్తూ ఉంటే పెద్దయ్యారికి సడన్గా గంగ వాళ్ళ అమ్మ కనిపించేస్తుందన్నమాట. అంటే గంగకి ఏం తెలియకుండా చెప్పకుండా, గంగ నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను 2 నిమిషాలు వస్తాను అనేసి ఒకరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒకరు కలవడానికి వచ్చారు, వెళ్ళొస్తాను అనేసి అనడంతో సరే పెద్దయ్యారు అనేసి అక్కడే కూర్చుంటుందన్నమాట. కాకపోతే ఇంత సడన్గా నాకు తెలియకుండా పెద్దయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి కొద్దిగా ఆలోచన కూడా ఉంటుందన్నమాట. అప్పుడే పెద్దయ్యారు అక్కడికి వెళ్తారనమాట. అలా గంగ వాళ్ళ అమ్మని చూసేసి కాదమ్మా, నువ్వు గంగని అలా వదిలిపెట్టి వెళ్ళేసావు. పాపం గంగ ఎంతలా బాధపడుతుందంటే అంతలా బాధపడుతుంది. అన్న కూతుర్ని అలా బాధ పెట్టడము తప్పు కదమ్మా. నువ్వు నీ కూతురు దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది కదమ్మా, వెళ్దాము అని అప్పుడే లేదయ్యారు, నేను వస్తే ఇంకా అంటే చాలా ఇంకా అనర్థాలు జరుగుతాయి నా గంగా విషయంలో, నేను రాకపోవడమే మంచిదయ్యారు అనేసి అంటూ ఉంటే, ఎందుకమ్మా కన్న తల్లి నువ్వు, నీ కూతురు కోసం నువ్వు ఉండాలి కాబట్టి నీ కూతురు గంగ ఎంత బాధపడుతుంది అంటే అంత బాధపడుతుంది అని వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంగ మాత్రం నక్కి నక్కి చూస్తూ ఉంటుందన్నమాట. అంటే పెద్దయ్యారు ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు, ఏంటి అంతలా మాట్లాడుతున్నారు అనేసి చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే పెద్దయ్యారు, రామ్మా, నీ కూతురు కోసమన్నా, నీ కూతురు మొహం చూసన్నా రామ్మా నువ్వు అనేసి అంటూ ఉంటే, గంగ అసలు నా కూతురే కాదయ్యారు అనేసి అనడంతో చాలా పెద్దయ్యారికి టెన్షన్ అయిపోతుందనమాట. ఏంటి ఈవిడ ఇలా అంటుంది, గంగ తన కూతురు కదా, మరి అలా అన్నప్పుడు ఎవరు కూతురు అనేసి కొద్దిగా పెద్దయ్యారికి కూడా ఆలోచన వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే రాబోతున్న ఎపిసోడ్లన గంగ ఎవరు కూతురు అనేది గంగ వాళ్ళ అమ్మ కానీ అమ్మ చెప్పనుందా లేదా అనేది మనం చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనే విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.